మా ఎస్ఎస్సి గ్రూప్లో ఒక పెద్ద మెస్క్ మేనేజ్మెంట్ చేసే తన పేరు బొప్పన్. మరి రైతే రాజు 50 ఎకరాల దాకా మొన్న మధ్య ట్రాక్టర్గా ఉన్నాడు. 50 ఎకరాల దాకా కౌలుకు తీసుకున్నాడు. కౌలు చేస్తున్నటువంటి ఒక వ్యవసాయదారుడు. ఇద్దరు వ్యవహార రీత్యా మంచి తెలివైన వాళ్ళే. వాళ్ళు పెట్టిన పోస్టు ఏంటంటే, మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, డబ్బు అనేక రకాలుగా పిలుస్తాం. పని కావాలని అవినీతికి డబ్బులు ఇస్తే అది లంచం అంటాం. బ్యాంకీలో దాచుకుంటే అది డిపాజిట్ అంటాం. బ్యాంకీ వాయిదాలు గడితే అది కిస్తీ అంటాం. మరి దాచుకున్న దాన్ని పొదుపు అంటాం. మరి నెలవారీ వచ్చే శాలరీ అంటాం. అంటే డబ్బుకు అనేక పనిని బట్టి డబ్బు పేర్లు మారుతూ ఉంటాయి. వీళ్ళు ఏం పెట్టారంటే, వారం రోజులకు ఒకసారి గిలాసడు అది బీరు తాగితే మంచిదని పోస్ట్ పెట్టారు. చాలామంది పెడుతూ ఉన్నారు ఆల్కహాల్ తాగితే మంచిదని. వారానికి ఆ పెగ్గు వేసుకుంటే అది తాగుడు అనరు, ఆల్కహాల్ అనరు, ఔషధం అంటారు. మంచిది ఆల్కహాల్ తాగేవాళ్ళు ఈ విధానాన్ని గుర్తుంచుకోవాలి. దాన్ని ఆల్కహాల్ అనరు, ఆల్కహాల్ తాగితే మంచిది అనరు. ఔషధం కొంచెం మోతాదులో తీసుకునేది ఔషధం, ఎగస్ట్రా తీసుకునేది విషం. అందుకోసమే ఆల్కహాల్ తాగటం విషంతో సమానం. నువ్వు వారానికి ఒక్కసారి అరపెగ్గు 60 ml 30 ml పావు పెగ్గు వేసుకుంటే అది ఓకే. కాబట్టి మిత్రులారా, గమనించండి, ఆల్కహాల్ తాగుడు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఆల్కహాల్ ఎక్కువ తాగితే ఆల్కహాల్ అంటాం. కొంచెం తీసుకుంటే ప్రతి మెడికల్ షాప్లో కూడా ఆల్కహాల్ కలిసిద్ది మెడికల్లో. కాబట్టి ఈ తేడాని గమనించండి. జై హింద్, జై నిషాద్, ముక్త్ భారత్.